హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది రాఖీ రోజు అండి. మా అన్నయ్యకు రాఖీతో పాటు మా వదినకు గాజులు పెట్టిద్దామని షాప్కి వచ్చామండి. హాయ్ చెప్పు. హాయ్ అంటాను. హాయ్. షాప్ వచ్చేసి నల్గొండలండి. మేము ముగ్గురం సిస్టర్స్ మా వదినని తీసుకొని వచ్చి తనకు నచ్చిన గాజులు తీసుకున్నామండి. మేము కూడా షాపింగ్ చేసుకున్నామండి. అందరం బ్యాంగిల్స్ తీసుకున్నాము. ఇంటికి వచ్చేసినాము అందరం. తను మా అన్నయ్య అండి. నెక్స్ట్ వచ్చేసి మా నాన్నగారండి, మా చిన్న సిస్టర్, మా నాన్నగారు, మా అన్నయ్య, మా పెద్దక్క అండి. నెక్స్ట్ వచ్చేసి మా అమ్మగారండి. మా అమ్మని ఎప్పుడు చూపించలేదు, ఫోటోలు ఓన్లీ ఫోటోలు చూపించాను. లైవ్లో ఇప్పుడే అండి. ఇది మా పుట్టింటి ఫ్యామిలీ అండి అంతా. నెక్స్ట్ వచ్చేసి మా అన్నయ్య, మేము ముగ్గురం సిస్టర్స్ అండి. నేనే చిన్న అందరికన్నా. మా ఇంట్లో అయితే రాఖీ సెలబ్రేషన్ చాలా బాగా చేసుకుంటామండి. మా నాన్నతో ఆడపిల్లలు ఎవరు లేరండి. మా నాన్నకు కూడా చిన్నప్పటి నుంచి మేమే రాఖీ కడతాము. మా ముగ్గురం ఆడపిల్లలం కడతాము. చిన్నప్పటి నుంచి మాకు అలవాటు. నాన్నకు, అన్నయ్యకు, ఇప్పుడు మా అన్నయ్య కొడుకు కూడా ఉన్నాడు, అల్లుడు, వానికి కూడా కడతాము. చిన్నవాళ్ళం ఎంత ముందు పోయినా పెద్దవాళ్ళు కట్టిన తర్వాతే కడతామండి. ఎప్పుడైనా మా పెద్దక్క కట్టిన తర్వాత మా రెండో అక్క తర్వాత నేను. కానీ ఈ సంవత్సరం మేము 1 year సూదకంలో ఉన్నాము. నేను రాఖీ అయితే కట్టలేదండి. మా అక్కలు కట్టారు. మా అక్కలు కడితే నేను జస్ట్ అలా హ్యాండ్స్ పట్టుకొని ఫోటోలు మాత్రమే దిగాను. రాఖీ అయితే కట్టలేదండి. గాజులు కూడా వాళ్ళే పెట్టించారు. నేను డబ్బులు ఇచ్చాను, కానీ గాజులైనా రాఖీ అయినా మా సిస్టర్స్ కడితే నేను హ్యాండ్స్ పట్టుకొని ఫోటోలు మాత్రమే దిగానండి. రాఖీ కట్టలేదు. తను మా అన్నయ్య కొడుకు, అల్లుడండి. రాఖీ కట్టడం అయిపోయిందండి. గాజులు పెట్టియడం స్టార్ట్ చేసినాం. మా వదినకు మా అక్క పెట్టిస్తుంది ఫస్ట్, మా పెద్దక్క. మీరు అనుకుంటుండొచ్చు వాళ్ళని కింద కూర్చోబెట్టి మీరు స్టూల్ మీద ఎందుకు కూర్చోరని. మా పెద్దక్క కొంచెం కాలుకు సిజరీన్ అయిందండి, కింద కూర్చోలేదు. అట్లాగే మేము కూడా అట్లనే మర్చిపోయి కూర్చున్నాం. అట్లాగే మా అమ్మకు కూడా గాజులు పెట్టించినామండి. ఎట్లాగో మా నాన్నతో ఆడపిల్లలు లేరు కదా, మా అమ్మ కూడా పెట్టించుకుంది గాజులు. వాళ్ళు గాజులు పెట్టిన తర్వాత నేను ఇలా ఫోటోలు దిగానండి. నేను దిగిన అనేసి మా అక్కలు కూడా అందరు మళ్ళీ ఫొటోస్ దిగారు. 2 ఒకే రోజు బాగా సెలబ్రేషన్ చేసుకున్నామండి. చాలా హ్యాపీగా ఉంది. సందడిగా ఉంటుంది కదండి, అందరం కలిసి చేసుకుంటే చాలా బాగుంటుంది పండగలని. ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళే ఉంటాం, ఈ పండగల రోజే కదండి కలుసుకునేవి. ఇవి లాస్ట్ ఇయర్ ఫొటోస్ అండి. ఊర్లో ఇంటి దగ్గర, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వడం వల్ల పోయేది ఏముంది చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.